ఈ చెత్త నా కొడుకు వ్యూస్ కోసం ఎంత దిగజారిపోతాడంటే సంబంధం లేని విషయాల్లో జరుగుతాడు. సంవత్సరం అంతా వీనికి వ్యూస్ రాలే. మహాభారతం మీద పెద్ద కథ చెప్పిండు, దాని మీద వ్యూస్ రాలే. అయితే ఒక ట్రెండింగ్ టాపిక్ దొరకాలా, దాని మీద మాట్లాడితే మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు, వ్యూస్ సంపాదించుకోవచ్చు అని శివాజీ అన్నని టార్గెట్ చేసిండు. ప్రతిసారి ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తాడు. మొన్న భయ్యా సన్నీ యాదవ్ని టార్గెట్ చేసిండు, దీప్తి సునైనాని టార్గెట్ చేసిండు, ఇమ్రాన్ బాయ్ పరేషాన్ బాయ్ సిమ్రాన్ అన్నని టార్గెట్ చేసిండు. ఇలా ఎవరు దొరికితే వాడిని టార్గెట్ చేయడం. అసలు వీని దగ్గర సబ్జెక్ట్ ఉండదు, ఏముండదు. శివాజీ అన్న ఒక ఇంటర్వ్యూలో వీని గురించి ఏమన్నాడు, నాకు నచ్చిన క్రియేటర్ ఎవరంటే నాన్ వేస్ట్ అన్నాడు. కానీ ఈ చెత్తనా కొడుకు ఆయన గురించి ఎంత గలీజ్గా మాట్లాడిండంటే అసలు ఆ చూసి వీనికి అన్ఫాలో కొట్టేసిన. అంత వేస్ట్ నా కొడుకు వీడు. నిజం చెప్తున్నాను గైస్, వీడు వ్యూస్ కోసం ఏమైనా చేస్తాడు, పైసల కోసం ఏమైనా చేస్తాడు. వీనికి వ్యూస్ వస్తలేవని పైసలు వస్తలేవు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ న్యూస్లలో శివాజీ అన్న గురించి ట్రెండింగ్ టాపిక్ నడుస్తుంది. అందుకని శివాజీ అన్నని వీడు టార్గెట్ చేసిండు. శివాజీ అన్న ఆల్రెడీ క్షమాపణ చెప్పేసిండు, అయిపోయింది, ఇక్కడికి ఇంకా బంద్ చేసేస్తున్నాను చెప్పంగాన అయినా కానీ వీడు టార్గెట్ చేసిండు. అంత గలీజ్ నా కొడుకు వీడు. ఇండియా నుంచి ఎందుకు పారిపోయిండు అనుకుంటుండు? రేప్ చేసి పారిపోయిండు వీడు. రేపిస్ట్ వీడు, పెద్ద రేపిస్ట్. చెప్పండి వీనికి ఇండియాకి రమ్మని. ఎందుకు వస్తలేడు వీడు? చెప్పులు తీతోని కొడతారని వస్తలేడు వీడు ఇండియాకి. ఇప్పుడు వీన్ వీడియోస్ కామెంట్ చూడండి, ప్రతి ఒక్కడు గలీజ్గా తిడుతున్నాడు. వీని స్థాయినా అసలు ఈ పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడడము. వన్ ఆఫ్ ద వరస్ట్ యూట్యూబర్ అంటే వీడే. మీరేమంటారో వీని గురించి కామెంట్ చెప్పండి.